హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సిస్టర్ శారద. రాననుకున్నారా? రాలేననుకున్నారా? ఏంటి బాయ్ బాయ్? ఎవరికి బాయ్ బాయ్? మీ బాయ్కి బాయ్ బాయ్. ఇది ఫ్రెండ్స్, ఎందుకు మానేస్తావు వీడియోలు, మళ్ళీ చెయ్యని మెసేజ్ పెట్టిన వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అర్థమైందా? మానేస్తానేమో, మీరు చెప్పినట్టే. నా పీడ నీ పీడ వదిలిపోద్ది. నా పీడ వదిలిపోతే నీకు దెయ్యం పీడ పట్టేస్తుంది, తెలుసా? దెయ్యం పీడ పట్టేస్తుంది. ఇదన్నమాట. ఎక్కడ అమెరికా వెళ్ళారా? లండన్ వెళ్ళారా? ఫారిన్ వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? ఇన్ని రోజులు లేకపోతే ఇల్లంతా రిపేరే. ఎన్ని సంవత్సరాలు వెళ్ళి ఉంటారేమి? అవును, మా బెంగళూరులో అమెరికా వెళ్ళేవాళ్ళు చాలామంది. వాళ్ళ అమ్మ నాన్నే ఇక్కడ ఉంటారు. డాలర్స్ కాలనీ తెలుసా? డాలర్స్ కాలనీలో అందరూ పిల్లలు అమెరికాలో చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటే పండిపోయిన ముసలోళ్ళు ఇక్కడ ఉంటున్నారనమాట. వాళ్ళే మరి ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయారు వీళ్ళంతా పాడైపోవడానికి. మరి అన్ని రోజులు వెళ్తే విహారీ యాత్రకి ఇంటిలో ఒక పని మనిషిని పెట్టుకోవాలి కదా, ఇల్లు చూసుకోవడానికి ఒక వాచ్మెన్ పెట్టుకోవాలి కదా. ఇంటి ముందంతా చెత్తే, ఇంటిలోగా అంతా రిపేర్లే. మీరు వెళ్ళేటప్పుడే ఎందుకు రిపేర్లు అయి ఉంటాయి అంటారు? ఎవరైనా వచ్చారా? దెయ్యం పట్టిందా ఏంటో? ఇంటిలో లేనప్పుడే దెయ్యం పట్టింది. అన్నీ రిపేర్లు అయిపోయినాయి. అంతకుముందు రిపేర్లు కానిది, వీళ్ళు చూడండి, వీళ్ళు వచ్చినాక అన్ని రిపేర్లు అయిపోయాయి. 2 రోజులు లేకపోతే ఇంటిలా అన్ని రిపేర్లే. మరి అక్కడ పర్ణశాల కట్టారు కదా, అక్కడ అస్సలు ఉండరు. అవి రోజు రిపేరే, రిపేర్ చేసుకోవాలి. మరి ఏసీ రిపేరు, బైకులు రిపేరు, బైకులు ధూళి కూడా పట్టేశాయి. సంవత్సరమైంది ఇంటికి లేరు కదా, పనులు పని చేయలేదన్నమాట. మరి పనులు ఉంటే కదా పని చేస్తారు. వాళ్ళకి నేను లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వడం అని పనులకి మానేసి గేటుకి బీగాలు వేసుకొని వెళ్తే ఇలాగే ఉంటుంది. అక్కడంతా తులసిపోట అంతా దగ్గర అంతా గలీజు, బైకులంతా గలీజు. అర్థమైందా? ఇల్లు ఒకటికి 4 ఇల్లు కట్టుకుంటే అలాగే రిపేర్లు అన్నీ వస్తాయి. అది కూడా చూపించటమే. ఏసీ రూమ్, ఏసీ ఉందని చూపించుకోవడానికి ఏసీ రూము. అక్కడ వాయిస్ ఇవ్వడమాట, ఈ వీడియో ఎడిట్ చేయడానికి. ఒకసారి వీడియోలో ఏమో చెప్పారు, ఎక్కడ కూర్చుంటే అక్కడ నా వీడియో ఎడిట్ చేసుకుంటాను నేను. ఎందుకంటే నాకు టైం ఉండదు కదా. ఎక్కడైనా కొంచెంసేపు అలాగా ఫ్రీ దొరికితే నా వీడియో ఎడిట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని వాయిస్ ఇచ్చి వీడియో ఎడిట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ఏసీ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి అందుకే ఏసీ రివ్యూ వచ్చిందంట. ఇకపోతే బైకులు అంట, బైకు అందరికీ బైక్. మనం ఇంకోరు భీమవరం వెళ్తే ఎవరు బైక్ తీసుకెళ్ళే అవసరం లేదు. సీదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మనకు బైకులు ఇచ్చేస్తారనమాట. అందరికీ ఇవ్వాలనే బైకులు పెట్టుకున్నారు ఎప్పటి నుంచో. అవి గుజరీకి వేస్తే గన 3000 రాదు, 2000 రాదు, 1500 రాదు, 1000 రూపాయలు రాదు. అక్కడ పెట్టేసుకొని ఆ ధూళి ఉన్నదనేసి పైప్తో నీళ్ళు కొట్టి ఆ బైకుల కోసం ఒక స్టోరీ. అది ఇంకా అన్ని రిపేర్లే రావా? మరి ఇల్లు అన్నాక అందరికి రిపేర్లు వస్తాయి. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ రిపేర్ ఉంటుంది. అన్నీ పాడైపోతాయి. మోటార్ పాడైపోద్ది, బైక్ రిపేర్ అయిపోతుంది, బైక్ సర్వీస్కి ఇవ్వాలా, బైక్ కడగాల. ఇంకా అందరి పరిస్థితి అదే.
వాళ్ళకే ఏమో 2 రోజులు ఎక్కడో అమెరికా వెళ్ళొచ్చినట్టు ఫీల్ బిల్డప్ ఇంకెవ్వరికి లేదా? వీళ్ళు వీడియోల కోసం ఇంకొంతమంది డప్పు కొట్టడం. నీ పీడ వదిలిపోయింది, ఆమె మంచి మంచి చూపిస్తుంది, ఆమె దగ్గర నేర్చుకుంటావు. నేర్చుకో. ఒక పుల్ల ఒక పలక పట్టుకొని వెళ్ళి నేర్చుకోండి. ట్రైనింగ్ వర్క్ చేసుకొని అక్కడే ఉండండి. ఇంకొకరి వీడియో మీద పడి ఏడ్చారంటే బాగుండదు. చూస్తున్నాను. మీకు చూడాలనిపిస్తే చూడు, నాకంటారు కదా, చూడాలనిపిస్తే చూడు, లేకుంటే మానే ఈ వీడియో అని. నా వీడియో చూడాలనిపిస్తే చూడండి, లేకుంటే మానేయండి. మీకు చెప్తున్నా నేను, మీరు నాకు చెప్పడం కాదు. మీరు వీడియో చూడాలనిపిస్తే చూడండి, లేకపోతే మానేయండి. ఎందుకు చూస్తున్నారు వీడియో? చూడొద్దు. మీకే చెప్తున్నా. ఇది ఫ్రెండ్స్, నాకి బ్యాడ్గా మెసేజ్ పెట్టేవారికి ఈ వీడియో అన్నమాట. వీడియో అనేది చూసి కామెంట్ చేయండి.